హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెల్టింగ్ క్లాత్స్. బర్త్డే కోసం చాలా మంది వీడియోస్ అడుగుతున్నారు ఫ్రెండ్స్, అందుకోసం అని ఈ వీడియో చేస్తున్నాను. వీడియో చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియోకి మనకి మల్టిపుల్ ఫొటోస్ కావాలి. నేను ఇక్కడ నార్మల్గా కీర్తి సురేష్ ఫొటోస్ తీసుకుంటున్నాను. మీరు మీకు ఇష్టమైన ఫొటోస్ పెట్టుకొని చేసుకోవచ్చు. ముందుగా డెమో చూద్దాము, నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డెమో చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. కొంచెం మీ సపోర్ట్ కూడా కావాలి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో చాలా గ్రూప్స్ కూడా నేను గ్రూప్స్ చేశాను. మీది ఎడిటింగ్ మొత్తం నేను చెప్తాను, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. మళ్ళీ ఫాంట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాక ఇది ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు వీడియో అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రూప్స్ చాలా గ్రూప్స్ చూపిస్తున్నాయి కదా, 1 2 3 4 5 గ్రూప్స్ చూపిస్తున్నాయి కదా. గ్రూప్స్ కన్నా ముందు మీకు బ్యాక్గ్రౌండ్లో ఒకటి కీర్తి సురేష్ గారి ఫోటో చూపిస్తున్నాయి కదా, ఆ ఫోటో మీరు ఉంచుకుంటే ఉంచుకోండి, లేకపోతే తీసేసుకోండి. అంటే రీప్లేస్గా మీకు ఇష్టమైన వాళ్ళ ఫొటోస్ పెట్టుకోండి, లేకపోతే తీసేసుకోండి. ఎలా అయినా పర్లేదు. తీసేస్తే ఇలా కనిపిస్తుంది. ఉంచుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. నేను నార్మల్ అయితే ఉంచుతున్నాను. కింద బ్యాక్గ్రౌండ్ ఫోటో చేయడానికి ఏం లేదండి, జస్ట్ ఇది డిలీట్ చేసేసుకొని ఇలా డిలీట్ చేసేసుకొని మీరు మీకు ఇష్టమైన ఫోటో ఒకటి యాడ్ చేసుకొని, నేను మళ్ళీ అదే ఫోటో యాడ్ చేద్దాం అనుకున్నా. అదే ఫోటో పెట్టేసుకొని ఎండ్ వరకు డ్రాగ్ చేసుకొని, ఎండ్ వరకు పెట్టుకొని కిందికి డ్రాగ్ చేసుకొని కింద సాంగ్ పైన వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇది దీనికి పెద్దగా ఏముండదు మీకు. కాకపోతే కొంచెం ఇలా డార్క్గా అనిపిస్తుంది కదా, మీరు దీన్ని లేయర్ సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి ఇది తగ్గించుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇది తగ్గించుకోండి అంతే. బ్యాక్గ్రౌండ్ ఫోటో అనేది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ లేయర్ వచ్చేసి ఈ కాపీ లేయర్స్ అని చూసినా, ఈ కాపీ అనే వాటిని ఏం టచ్ చేయకండి. అంటే ఇవి బ్యాక్గ్రౌండ్లో అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ డేట్లు కొన్ని అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది అన్నట్టు. వీటిని ఏమైనా చేంజ్ చేయనవలేదు, ఎందుకంటే కనబడట్లేదు కాబట్టి వాటిని చేంజ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు పైన గ్రూప్ 1 అని ఉంది కదా, ఆ గ్రూప్ 1 అనేది సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, కింద 17 అనేది డేట్ అండి. నేను కీర్తి సురేష్ గారి బర్త్డే October 17 కాబట్టి అది పెట్టేశాను. మీకు కావాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీ బర్త్డే డేట్ ఏదో అది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అది రిమూవ్ చేసేసి మీ బర్త్డే డేట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 30 కాపీ అనేది మంత్ అండి, మంత్ నేము. మీరు సేమ్ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు మంత్ నేము చేంజ్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఇందులో ఏం చేంజ్ చేయట్లేదు. మీరు చేంజ్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. చూడండి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇందులో మీ అంటే ఇక్కడ నెంబర్ అనేది కొంచెం కరెక్ట్ రాకపోతే ఇక్కడ ఎఫ్ఎస్లోకి వెళ్ళండి. ఎఫ్ఎస్లోకి వెళ్తే కౌంట్ డౌన్ అని ఉంటుంది. కౌంట్ డౌన్కి ప్లస్ చేసి స్టార్టింగ్లో 0 ఉంటుంది, అది ఓకే అండి. ఇక్కడ ఎండింగ్కి వచ్చేసి ఎండింగ్ డాట్ ఉంది కదా, ఎండింగ్ దగ్గర మీరు ఏ నెంబర్ అయితే పెడతారో ఆ నెంబర్ వచ్చేస్తుంది. మీరు అది టెన్షన్ మన అవసరం, డైరెక్ట్ 79 పెట్టేసినా కూడా మీకు వచ్చేస్తుంది, ఏం కాదు. నెక్స్ట్ పోతే ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదండి, 3 గ్రూప్స్, మాస్క్ 1, మాస్క్ 2, మాస్క్ 3 అనేసి. ఇక్కడ కూడా మీరు పెట్టేసుకోండి. ఈ ఫోటో కూడా, ఈ బ్యాక్గ్రౌండ్లో ఫోటో కూడా మీరు ఎక్కడ దాకా కావాల్సిందా ఇక్కడ వరకే కావాలనుకుంటే ఇక్కడ వరకు పెట్టుకోండి. ఇక్కడ వరకు పెట్టుకున్నా కూడా ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది. ఇలా అయినా కూడా బాగానే ఉంటుంది వీడియో, మీరు ఎలా అయినా చేసుకోండి. ప్రజెంట్ అయితే మొత్తం పెట్టేసుకుంటున్నాను. ఈ మాస్క్ 1 సెలెక్ట్ చేసుకోండి. మాస్క్ 1 సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి కొంచెం ఇలా అంటే మనకు లేయర్లు అని కనబడతాయి, ఫస్ట్ హైడ్లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, హ్యాపీ అని ఉంది, సారీ. మీరు ఏది చేయకండి. కింద కీర్తి సురేష్ గారి ఫోటో ఉంది కదా,
అది డిలీట్ చేసేసుకోండి. డిలీట్ చేసేసుకొని మీరు ఎవరైతే ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళది పెట్టండి. ప్లస్ ఐకాన్ సిమ్ ఓకే చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకున్నారో వారి ఫోటో పెట్టండి. నేను కీర్తి సురేష్ గారిదే మళ్ళీ పెట్టాలనుకుంటే, కాకపోతే ఇప్పుడు వేరే ఫోటో పెట్టుకుంటాను. ఇది ఇలా ఎండ్ వరకు పెట్టుకోండి. ఎండ్ వరకు పెట్టుకొని కిందికి డ్రాగ్ చేసుకోండి. కిందికి డ్రాగ్ చేసి ఇవి చూడండి బ్యాక్కి వెళ్ళిపోయింది. దాన్ని మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు చూడండి ఫోటో చేంజ్ అయిపోయింది. ప్రతిదీ అంతేనండి. మూవ్ అండ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఈ ఫోటో డిలీట్ చేసేసుకొని వేరే ఫోటో మీ ఫోటో యాడ్ చేసుకోవాల్సిందే. నేను నార్మల్గా వాళ్ళ ఫోటో కాకుండా సారీ నా దగ్గర వేరే ఫోటోస్ ఏం లేవు, అన్ని డిలీట్ చేసేసాను. ఈ ఫోటో యాడ్ చేశాను. ఈ ఫోటో అంటే కొంచెం లాంగ్ షర్ట్లో ఉన్న ఫోటోస్ అయితే బాగా కనబడతాయి. ఈ ఫోటో నేను తీసుకుంటాను, కాకపోతే కొంచెం జూమ్లో వస్తుంది ఇది, అందుకోసం కొంచెం లాంగ్ షార్ట్స్ ఫోటోస్ తీసుకోండి, బాగా కనబడుతుంది. చూడండి పెట్టేసుకున్నాను, కిందకి డ్రా చేసుకున్నాను, అడ్జస్ట్ చేసుకున్నాను, అంతే ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేయండి. అలా అప్పుడప్పుడు ఇది చూడండి గ్రూప్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. మీరు ఏం ఫిగర్ కాకండి, దీన్ని ఇక్కడ దాకా పెట్టేసుకొని ఈ టైమర్ సింబల్ కనబడుతుంది, టైమర్ సింబల్కి వెళ్ళి ఇది నొక్కేసేయండి, అంతే ఫ్రెండ్స్. ఇక్కడ దాకా వస్తుంది. ఇలానే గ్రూప్ 3 కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం. ఈ 3 లేయర్స్ సేమ్ అండి, సేమ్ ఉంటాయి. అంటే రిప్లేస్ ఎలా చేసుకోవడం 3 సేమ్ ఉంటాయి, మీరు ఏం చేయని అవసరం లేదు. ఇక్కడ ఈ ఫోటోకి వచ్చేసి ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మీకు ఇష్టమైన ఫోటో రిప్లేస్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఈ ఫోటో ఉందండి, ఈ ఫోటో ఉంది, నేను దాన్ని వేరే ఫోటో మార్చాను. ఈ ఫోటో పెట్టుకుంటాను చూడండి, ఇంతే అండి. ఇలా రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కొంచెం ఫోటో బ్యాక్ జూమ్ చేసుకోవాలంటే ఈ మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళేసి మీరు ఏదైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఎట్లయినా పెట్టుకోవచ్చు, ఏం డిస్టర్బ్ కాదు. సేమ్ ఇంతకుముందు అక్కడ ఈ ఫొటోస్ ఎలా చేంజ్ చేసామో సేమ్ అలానే ఈ ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసుకొని గ్రూప్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సేమ్ ఈ ఫోటో డిలీట్ చేసుకొని మీకు ఇష్టమైన ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ యాడ్ చేయండి అండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే చెప్తాను. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఎండ్ వరకు పెట్టుకొని కిందికి డ్రాగ్ చేసుకోండి, ఇలా కిందికి డ్రాగ్ చేసుకొని ఇప్పుడు నేను పైకి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నేను ఎందుకు ల్యాండ్స్కేప్ టైల్స్ ఎందుకు యాడ్ చేయమన్నానంటే ఒకవేళ ఫేస్ అనేది జూమ్లో వస్తే అంటే ఇలా ఇంత పెద్దగా వస్తే దాన్ని మనం జూమ్ బ్యాక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, నేను జూమ్ బ్యాక్ చేస్తే అది చూడండి ఇలా ఫోటో చిన్నగా బ్యాక్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఎంటీగా అవుతుంది. కాబట్టి ఆ ఎంటీ ఫిల్అప్ చేయడానికి టైల్స్ యాడ్ చేయమన్నాను. కానీ టైల్స్ యాడ్ చేశాక మిర్రర్లో పెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్తో మ్యాచ్ అయిపోతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తే సరిపోతుందండి. చూడండి ఫోటో యాడ్ అయిపోయింది. ఇలాగే 3 ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఈ థర్డ్ ఫోటోలో సెకండ్ ఫోటో చూపెట్టలేదు, సెకండ్ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్ అండి. సో థర్డ్ ఫోటో వచ్చేసి అంటే థర్డ్ ఫోటోలో 3 ఫొటోస్ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఈ ఫ్లవర్ అనేది నేను ఇచ్చాను, మీరు ఉంచుకోండి, లేకపోతే తీసేసుకోండి, డిలీట్ చేసేసుకోండి. ఈ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్ అండి, సేమ్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ పొజిషన్లో కావాలనేది పెట్టుకోండి. అంటే ఇలా ఫోటో ఇలా వచ్చింది అనుకో ఆ ఫ్లవర్స్ ఇంకా కనిపించదు. సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి, యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు వీడియో అనేది బాగా వస్తుంది. చూడండి యాడ్ అయిపోయినాయి 3 ఫొటోస్. ఇక రిమైనింగ్ ఫొటోస్ అన్ని రిప్లేస్ చేసుకుని సార్ కలర్ లేయర్ సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి ఫోటో మీకు ఇష్టమైన ఫోటోతో రిప్లేస్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అంతే రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే ప్రతి ఫోటో రిప్లేస్ చేసుకోండి. రిప్లేస్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో బ్యాక్ వచ్చేసి మీకు నచ్చిన సైజులో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
హస్తలవిస్తా.